హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. సింహాచలం అప్పన్న భక్తులకు మీకు గుడ్ న్యూస్ అండి. అసలు ఏంటో చూద్దాం. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రెండో విడత చందనం అరగగీత కొనసాగుతోంది. ఆలయ భాండాగారం దగ్గర బేడ మండపంలో సిబ్బంది ఆరగ గీతను శాస్త్రోక్తంగా చేపట్టారు. ఇప్పుడు ఇది ఉంటుంది చూసారా, మనకి చందనాన్ని తీస్తారు. ఆ చందనం చేసే ప్రక్రియ స్టార్ట్ అయిందంటే సింహాచలంలో. ఈ చందనాన్ని అర్చకులు తూకం వేసి భద్రపరిచారు. గత 4 రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు భక్తులకు ప్రసాదం పంపించడానికి ఆలయ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 592 మంది భక్తులు పరోక్ష విధానంలో అష్టోత్తర శతనామార్చన పూజలకు టికెట్లు కొనుగోలు చేశారంట. 592 మంది భక్తులు అష్టోత్తరానికి పూజా టికెట్లు కొనుగోలు చేశారంట. సింహాచలం ఆలయంలో చందన ఆరగీత 4 రోజులుగా కొనసాగుతున్న ప్రక్రియ. భక్తులకు పోస్ట్ ద్వారా ప్రసాదం పంపిణీ. ఇదిగోండి, చందనాన్ని తీస్తారు. అది ఒక సేవా కార్యక్రమం. విశాఖపట్నం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాద్రి అప్పన్న ఆలయంలో 3వ రోజు చందనం ఆరగీత కార్యక్రమం జరిగింది. అప్పన్న ఆలయంలో ఉన్న బేడా మండలంలో సిబ్బంది రాతి స్థానాలపై చందనం చెట్లను అరగదీసి శ్రీగంధాన్ని సేకరిస్తారు. శ్రీగంధాన్ని సేకరిస్తారండి వీళ్ళు. సోమవారం 35 కిలోల గంధాన్ని వచ్చినట్లు అధికారులు తెలిపారు. 35 కిలోల గంధం వచ్చిందంట. మొత్తం 3 రోజుల్లో 112 కిలోల శ్రీగంధం వచ్చింది. ఇవాళ కూడా ప్రక్రియ కొనసాగుతుందండి. సాయంత్రం ముగిస్తుందంట. మొత్తానికి ఇంకోటి చూడండి. ప్రతి సంవత్సరం చంద్రోత్సవం సందర్భంగా అప్పన్న ఆలయంలో పరోక్ష విధానంలో భక్తులు అష్టోత్తర శతమార్చన పూజా టికెట్లు కొనుగోలు చేస్తారు. చందనోత్సవం చేస్తారు. స్వామివారికి చందనంతో అలంకరించి ఒక ఉత్సవంలా చేస్తారు. సో టికెట్స్ కూడా ఉన్నాయంట దానికి. ఆ భక్తులకు ప్రసాదం పంపించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. సింహాచలం అప్పన్న భక్తులకు పరోక్షంగా సేవకు 592 మంది భక్తులు నమోదు చేసుకోగా 592 మంది భక్తులు బుక్ చేసుకున్నారు. వారందరికీ పోస్టల్ ద్వారా స్వామివారి నిర్మాల్య చందనం ప్యాకెట్ పాటుగా 7 ఎండు ఫలాలు, అమ్మవారి కుంకుమ పంపిస్తారు. కుంకుమ, ఫలాలు, ప్రసాదం అన్ని పంపిస్తారంట. దీనికి సంబంధించిన పార్సిల్ను ఆలయ సిబ్బంది రెడీ చేశారు. భక్తులు పంపించే ఒక్కో పార్సిల్ ₹29 ఖర్చు అవుతుందంట. సో మొత్తానికి ఏంటంటే సింహాచలంలో ఈ ఇప్పుడు సింహాచలం అప్పన్న భక్తులకు మీకు గుడ్ న్యూస్. ఇప్పుడు ఈ శ్రీగంధం చందన తీశారంట. సో అవన్నీ మీకు పార్సిల్స్ లో పంపించబోతున్నట్ట. నెక్స్ట్ ఉత్సవం స్టార్ట్ అవబోతున్నట్ట. 592 మంది ఇప్పుడు బుక్ చేసుకున్నారంట. వాళ్ళందరికీ వస్తుందంట. సో ఇప్పుడు ఎవరైతే బుక్ చేసుకుని వెళ్తున్నారో స్వామివారి సేవ చేయండి, భక్తికి పాత్రలు కండి. నెక్స్ట్ స్వామివారి దివ్య అనుగ్రహం మీపై ఉండేలా చూసుకోండి. నిజంగా ఇది చాలా గుడ్ న్యూస్ అండి. చూడండి, ఆదాయంతో పాటు భక్తుల సౌకర్యార్థం కోసం సింహాచలం దేవస్థానం ఇలాంటి పనులు చేస్తుంటే చాలా గ్రేట్ కదా. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.